ఐవీఎఫ్లో పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఎక్కడ యూజ్ చేస్తాము, ఏ ఏ సిట్యువేషన్స్లో యూజ్ చేస్తాము అన్నది డిస్కస్ చేస్తాను. సో ఈ పిఆర్పి అనేది ఇట్ హెల్ప్స్ ఇన్ జనరేషన్ ఆఫ్ ఆర్ మొబిలైజింగ్ ద న్యూ సెల్ గ్రోత్ అన్నమాట. సో ఇది చాలా మెడికల్ ఫెసిలిటీస్లో వాడతారు, ఆర్థోపెడిక్స్లో వాడతారు, స్కిన్ ట్రీట్మెంట్స్లో వాడతారు, అండ్ ఎనీ రీజనరేటివ్ ఇష్యూస్ ఉన్న ప్లేసెస్లో ఈ పిఆర్పి అనేది చాలా ఎక్కువగా వాడతారు. సేమ్ అలాగే ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్లో కూడా ఈ పిఆర్పి అనేది చాలా చాలా మటుకు ఈ మధ్య వాడడం అనేది స్టార్ట్ చేశాము. సో ఫస్ట్ కమింగ్ టు ఒవేరియన్ రిజర్వ్, ఈ పేషెంట్స్ పూర్ ఒవేరియన్ రిజర్వ్ పేషెంట్స్లో ఈ పిఆర్పి ఇన్స్టిలేషన్ ఇన్సైడ్ ద ఓవరీ అనేది చేస్తామన్నమాట. త్రూ లాప్రోస్కోపీ చేయొచ్చు, లేకపోతే త్రూ వెజనల్ రూట్ కూడా చేయొచ్చు. సో పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అలాంగ్ విత్ స్టెమ్ సెల్ థెరపీ ఈ రెండు కలిపి ఓవరీస్లో ఇంజెక్ట్ చేసినప్పుడు ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్లో నంబర్ ఆఫ్ ఊసైట్స్ అనేది పెరగడం అనేది చూస్తున్నాము. మేడం, మాకు ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ సెకండ్ ప్రెగ్నెన్సీకి డిలే అవుతుంది లేదా కన్ఫర్మ్ అవ్వట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటారు. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రీవియస్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ ఉన్నా లేదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి అబార్షన్స్ అవుతున్నా, మిస్క్యారేజెస్ అవుతున్నా వాళ్ళకి మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో దీనికి కారణాలు బోత్ మేల్ ఫిమేల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిలోని మనము కన్సిడర్ చేసుకోవాలి. అలాగే ఎంబ్రియో ఫ్యాక్టర్ బట్టి అంటే బేబీ ఫ్యాక్టర్ కూడా ఉంటుందన్నమాట సెకండరీ ఇన్ఫర్టిలిటీకి. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ కారణాలు వచ్చేసరికి మొదటిది జన్యుపరమైన కారణాలు అవ్వచ్చు. సో లోపల ఏర్పడిన ఎంబ్రియో లేదా పిండం ఏదైతే ఉందో అదేమన్నా జెనెటికల్లీ అబ్నార్మల్ ఉంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అంటాం అన్నమాట. అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది ముందుకెళ్ళదు. సో జన్యుపరమైన లోపాలు ఉన్న ప్రెగ్నెన్సీస్ సాధారణంగా సెకండ్ మంత్, థర్డ్ మంత్లో అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో దీనికి కారణాలు ఎగ్ క్వాలిటీ ఏమన్నా పూర్గా ఉన్నా, లేదా ఎగ్ బలంగా తయారవకపోయినా, లేదా స్పర్మ్ క్వాలిటీలో ఏమన్నా లోపాలు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా ఫామ్ అవుతుంది అనమాట. ఐవీఎఫ్ ప్రొసీజర్ అయింది, మాకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశారు, మరి ఎలాంటి ఫుడ్ తినాలి అని చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మనం మెయిన్గా ఒక హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు అడిక్వేట్ హైడ్రేషన్ అంటే వాటర్ కూడా తగిన మోతాదులో అట్లీస్ట్ ఒక 3 to 4 లీటర్స్ డైలీ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆల్కహాల్ అనేది మనము కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతోపాటు హెవీ కాఫీ కన్సంప్షన్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటివి, అండ్ హెవీ మెర్కురీ కంటెంట్ ఉన్న సీ ఫుడ్ కానీ, అండ్ హై సాల్టీ ఫుడ్ కానీ, దీంతోపాటు స్పైసెస్ అండ్ మసాలాస్ లిమిటెడ్గా తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఆయిల్స్ విషయానికి వచ్చినట్టయితే మనం కొంచెం గమనించి వాడుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ మీట్, మెయిన్గా సీ ఫుడ్ విషయానికి వచ్చినట్టయితే మనము కుక్డ్ సీ ఫుడ్ తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. మెయిన్గా రా మీట్ కన్సంప్షన్ అనేది కొంచెం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ విషయానికి వచ్చినట్టయితే మనము ప్యాస్చరైజ్డ్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి తీసుకోవచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ప్రాపర్గా ప్రాసెస్ చేయని మిల్క్ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. మనం పీసీఓడి ఉన్నా కూడా ఎంతవరకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అసలు పీసీఓడిలో న్యాచురల్ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ తగ్గడానికి రీజన్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మనకి నార్మల్గా 1 ఇయర్లో చూసుకున్నట్టయితే 12 మంత్స్ ఉంటాయి. సో జనరల్గా నార్మల్గా లేడీస్కి ఈచ్ మంత్ అంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి, అంటే నెలసరి కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఈచ్ మంత్ వాళ్ళకి ఎగ్ అనేది డెవలప్ అవుతుంది, విడుదలవుతుంది. సో అలా చూసుకున్నట్టయితే 1 ఇయర్లో వాళ్ళకి 12 times పీరియడ్స్ వస్తాయి. అండ్ ఈచ్ మంత్ మనకి ఎగ్ డెవలప్ అయి విడుదలైనప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. బట్ కమింగ్ టు పీసీఓడి ఉమెన్, ఈ పీసీఓడితో సఫర్ అవుతున్న ఉమెన్కి ఏం జరుగుతుంది అంటే చాలామంది పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. కొంతమందికి 2 monthsకి ఒకసారి, కొంతమందికి 3 monthsకి ఒకసారి, మరి కొంతమందికి ఓన్లీ టాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళ దాంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఎగ్ డెవలప్మెంట్ అండ్ అలాగే ఎగ్ విడుదల అవ్వడం అన్నమాట. సో కొన్ని అంటే ఏంటి 1 ఇయర్లో చూసుకున్నట్టయితే వాళ్ళకి
మెన్సెస్ అంటే నెలసరి అనేది కొంతమందికి 6 సార్లు రావడం, కొంతమందికి 4 టైమ్స్ రావడం అలా ఉంటుందన్నమాట. సో దీని పరంగా చూసుకున్నట్టయితే సహజంగా వచ్చే ప్రెగ్నెన్సీ అనేది ఆటోమేటిక్గా మనకి 50% అనేది తగ్గింది. ని ఎంతవరకు మనము అది ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలుపుతుంది. ప్లస్ బీటా హెచ్సిజీ లెవెల్స్ ఎప్పుడు చూసుకోవాలి. సో ఏంటి అంటే బీటా హెచ్సిజీ అనేది ఒక హార్మోన్. అది బ్లడ్ టెస్ట్లో ఉంటుంది, యూరిన్ టెస్ట్లో కూడా ఉంటుంది. అయితే బ్లడ్ టెస్ట్లో మనకి 20 వారాల నుంచి 21 రోజు నుంచి 28 రోజుల లోపల మనకి తెలుస్తుంది. అంటే 3 నుంచి 4 వారాల లోపల బీటా హెచ్సిజీ టెస్ట్ అనేది చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. అదే హెచ్సిజీ అనేది యూరిన్ టెస్ట్లో 4 వారాల తర్వాత చేసుకుంటే మాత్రం ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని మనకి కన్ఫర్మ్ అవుతుంది. ఈ బీటా హెచ్సిజీ వాల్యూ ఎంత ఉంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని తెలుసుకోవాలి అని అంటే 4 వారాలకి 5 నుంచి 500 లోపల ఉంది అంటే గనక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ యూరిన్ టెస్ట్లలో ఏమవుతుంది అని అంటే 4 వారాల తర్వాతనే మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది.